మరి T20 క్రికెట్ 12 సంవత్సరాల తర్వాత గెలిచింది అనే ఆనందోత్సాహంలో భారతదేశం అంతా కూడా ఉంది. దీనిపై మీరు కూడా ఇంతకుముందు కూడా చాలాసార్లు మీరు స్పందించారు. మీరు దీని గురించి ఒక వాస్తవం ఏంటంటే, నాకు క్రికెట్ పెద్దగా తెలిసిన క్రీడ కాదు సార్. నేను క్రికెట్ అభిమానిని కూడా కాదు. భారతదేశాభిమానిని, దేశభక్తుణ్ణి, సార్, దేశ సేవకుడిని. భారతదేశం అంటే నాకు పిచ్చి ప్రేమ సార్. మా అమ్మ తర్వాత మా అమ్మ, భారతదేశమే నా తల్లి అనే ఒక అభిమానం కలిగిన వాడిని సార్. కానీ మరి క్రికెట్ అంటే పెద్దగా తెలీదు. నా మదర్ గేమ్ ఫుట్బాల్. చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి. అందరూ ప్లేయర్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండవలసినటువంటి గేమ్ ఫుట్బాల్. సో కనుక నాకు క్రికెట్ అంటే పెద్దగా తెలియదు. కానీ నా దేశం గెలిచింది అనే ఉత్సాహం అయితే అందరికీ ఉండదు, నాకు కూడా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఐ కంగ్రాచ్యులేట్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. ఈ T20 కప్ను గెలుచుకున్నారు, చరిత్ర సృష్టించారు. మన దేశంలో చాలా టాలెంట్ ఉంది. అసలు నేను నమ్ముతున్నాను, క్రీడా రంగానికి ప్రభుత్వం నుండి సరైనటువంటి ప్రోత్సాహం అందితే, ఈ కులాలు మతాలు పట్టించుకోకుండా టాలెంట్ను, ప్రతిభను మాత్రమే గుర్తించి గవర్నమెంట్ ఇతర దేశాల్లో లాగా ప్రతిభ ఉన్న వాళ్ళను పికప్ చేసి 24 గంటలు వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తూ అలా ప్రోత్సహిస్తే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి అవార్డులు, కప్పులు, క్రీడారంగులు అన్నీ ఇండియావే, మనవే. వాళ్ళెవరు ఇంకా ఏ కప్పు గెలవడానికి అవకాశం ఉండదు. కానీ మన దేశంలో ఏంటంటే క్రీడారంగంలో కూడా కుల వివక్ష ఉన్నది. అలాగే కళారంగంలో, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఇదే మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక మహమ్మారి, ఒక రోగం అనుకోండి. అందుచేత ఈ కులం అనే దాన్ని పక్కన పెట్టి ప్రతిభకు పట్టం కట్టి ప్రభుత్వం కనుక ప్రోత్సహిస్తే సార్, మరి అసలు మొత్తం అన్నీ ఇప్పుడు జిమ్నాస్టిక్స్ మొదలుకొని సార్ అన్నీ అసలు వరల్డ్ ఒలింపిక్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని కప్పులు, అన్ని అవార్డ్స్, గోల్డ్ మెడల్స్ మన భారతదేశానివి అవుతాయి. ఇంకే దేశం గెలవడానికి అవకాశం లేదు. అటువంటి టాలెంట్ మన దేశంలో ఉంది. ఓకే. కనుక ఏదేమైనా ఇంకా క్రీడారంగంలో అభివృద్ధిని నేను చూడాలి. అన్ని క్రీడలలోనూ ఒలింపిక్ లెవెల్లో, ప్రపంచ స్థాయిలో అన్ని మెడల్స్ నా దేశానికే వచ్చే ఒక రోజును కూర్చి నేను కలలు కంటా ఉన్నాను. ఆ కళ నిజం కావాలి అని నేను ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నాను, ప్రభుత్వాన్ని కూడా అర్థిస్తున్నాను. క్రీడారంగానికి స్పెషల్ కన్సిడరేషన్ అండ్ స్పెషల్ ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎనీవే, ఐ కంగ్రాచ్యులేట్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఆన్ దైర్ విన్నింగ్ ద వరల్డ్ కప్ T20. ఓకే సార్. ఓకే.